అక్కలకు చెల్లెళ్లకు తల్లులకు తండ్రులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. ఈ సభకు వచ్చిన ఎక్కడెక్కడి నుంచో ఎన్నో కష్టాలు పడి బస్సులు లేకున్నా ఇబ్బందులు పడి రోడ్డు సరిగా లేకున్నా రాత్రి అయినా వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. మేము అన్నదమ్ములం ఐదుగురు అన్నదమ్ములల్లా అందరం ఒక్కలం కూడా సుఖపడ్డ జీవితం లేదు మాది. వాళ్ళు మా తమ్ములు, నా తమ్ములనే పేరు నాకు ఎక్కడికి పోయినా సారన్నదన్న, రవణన్న, అశోకన్న అని నాకు మర్యాద ఇచ్చేవాళ్ళు. ఎక్కడికన్నా ఎన్ని కష్టాలన్నుండని నాతోటి పనిచేసే వాళ్ళు కూడా నా కష్టాలు పంచుకునేవాళ్ళు. నన్ను చంపాలని ఒక 2-3 సార్లు ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే పిల్లలు నా దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక రకమైన ఇబ్బంది జరగాలని. కానీ నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నా తమ్ములను వదిలిపెట్టలేదు, నా తమ్ముల మీద ప్రేమ చంపుకోలేదు. ఆనాడికి ఈనాటికి కూడా నాది ఎన్ని కష్టాలు పెట్టి నన్ను చంపాలని చూసినా, 4 సార్లు జైల్లో పెట్టినా, నన్ను కిడ్నాప్ చేసినా, నా పిల్లలు నా భార్య ఎంతో కష్టపడి ఏడ్చిన, కానీ నా తమ్ముని పిల్లలను వదిలిపెట్టలేదు. నా తమ్ములను కూడా నా పిల్లల్లాగానే నేను చూసుకున్నా. కానీ పోలీసు వాళ్ళు ఎన్ని రకమైన ఇబ్బందులు అంటే ఎస్పీ గారు పిలిచేది, సిఐలు పిలిచేది, ఎస్ఐలు పిలిచేది, లొంగిపోమ్మని బుదరకిచ్చుడు, పైసలు ఇత్తవరుడు, ఎన్నో రకమైన బాధలు పెట్టినా నా తమ్ముల మీద ఎప్పుడు నేను ప్రేమ చంపుకోలేదు. వాళ్ళతో కూడా నా తమ్ముడు లేరు, నేను తీసుకురానని చెప్పేది తప్ప పైసలు ఇస్తారని ఆశ పెట్టే రకాలు కానీ ఎన్నో కథలు చేసేవారు. కానీ చూసే జనాలకు ఇదంతా అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే కొందరు అన్నదమ్ములనే పట్టించారని, కొందరు పైసలు వాళ్ళు పంపుతూనే బతుకుతారని, కొందరు వాళ్ళకి ఏ రకంగా చెప్తే అర్థమవుతుందో ఇప్పుడు చూసిన జనాలు. ఇప్పటికన్నా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇంతమంది పైసలు ఇస్తే కూడా సభలకు వచ్చేవాళ్ళు కాదు. పైసలు ఇచ్చి కూలీలు ఇచ్చి బస్సులు ఇచ్చి పంపిస్తే కూడా వచ్చేవాళ్ళు కాదు. మీరు ఎంత అభిమానంతో నచ్చిండ్రో అట్లా అందరికీ మీరు అర్థం చేయించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు పార్టీ అంటే ఏంది, వాళ్ళు ఎందుకు ఇన్ని రోజులు కష్టపడతారు, ఎవరి గురించి కష్టపడతారు, వాళ్ళకు వాళ్ళు పని చేసుకోలేకనా, చెయ్యి పోయినోళ్ళ కాలు పోయినోళ్ళ, ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని అభిమానించి వాళ్ళు అందరికీ పేలు చేయాలనుకునే వ్యక్తులు వాళ్ళు బతకలేని పరిస్థితి కాదు కదా. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దయచేసి అన్ని విషయాలు తమ్ముడు చెప్పిండు. నాకు నా భార్య తోడవుడు కూడా బాగా గొప్పతనం. ఎందుకంటే ప్రతి విషయం ఆమె నాకు తోడుగా ఉంటుంది. మంచి అయినా చెడైనా కష్టమైనా బాధ అయినా నా భార్య నాకు తోడుగా ఉంటలే. నా తమ్ముడు అనే విధాన్ని నేను ఆ ప్రేమతో ఉంచుకున్నా. అప్పుడైనా ఇప్పుడైనా నా తమ్ముడు నా గుండె. నా తమ్ముడు చచ్చిపోయిందంటే నేను భరించలేకపోతున్నా. ఆయన కలిసినా కలవకపోయినా మాట్లాడకపోయినా ఉన్నాడు నా తమ్ముడు అనే ధైర్యం ఉండే. చిన్న తమ్ముడు ఒక్కడ వచ్చిన కాబట్టి నేను నిలబడుతున్నా, కానీ లేకపోతే నేను నిలబడే అంత ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే నా తమ్ముడు అంటే అంత ప్రేమ, అంత అభిమానం నాకు. అయ్యా మీ అందరికీ నమస్కారం.